మాట్లాడండి. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఉన్న ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ప్రభునామాన్ని ఆరాధన చేయడానికి, ప్రభునామాన్ని స్తుతించే భాగ్యాన్ని ప్రభుత్వించినందుకు దేవునామానికి మహిమ కలుగును గాక. మనము ఈ దినాన ఒక అమూల్యమైన దైవ మాటలు మనం వెళ్ళిపోతా ఉన్నాం. మన మధ్యలో ఉన్న పాల్ తిమోతి గారు మరి మస్కట్ లో మరి జాబ్ చేస్తూ దేవుడి సేవ కూడా చేస్తూ 15 ఇండియాకి రావడానికి ఒక 11 సంవత్సరాలు తర్వాత ఆయన రావడం జరిగింది. అండి 2 సంవత్సరాలు ఈ స్థలానికి కాకినాడ మరి ఒక 2 నెలల క్రితమే వాళ్ళు భీమవరం వచ్చారు. అయితే రేపు మన ఏప్రిల్ 10వ తారీఖున మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ఫేస్బుక్ లో వాకింగ్ చూసి మనల్ని జ్ఞాపకం చేసుకొని మీకు మందిరానికి వస్తా ఉన్నా అని చెప్పి అనటం జరిగింది. అయితే మేము మందిరం లేదండి, ఖాళీ స్థలంలో దేవుని సేవ చేస్తాము, చోట రెంటికి తీసుకొని సేవ చేస్తున్నాం. అయితే మాకు కూడా కొద్దిమందే ఉన్నారు అన్నప్పుడు చాలా పెద్ద మనసు చేసుకొని మరి అయినప్పటికీ మేము వస్తాము అని చెప్పి చాలా దూరం నుంచి మరి మా కొరకు ఈ స్థలానికి రావడం మరి దేవుని యొక్క కృపగా మేము భావిస్తా ఉన్నాం. మరి పాల్ తిమోతి గారిని బట్టి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మన మధ్యలోకి వస్తూ ఉండగా మనము ఆయన్ని చిన్న సత్కారం ద్వారా మనము ఆయన్ని సత్కరించి తర్వాత ఆయన దినాన మనకి ఒక శ్రేష్టమైన దైవ వాక్యాన్ని ప్రభు మన కొరకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈ రోజు ఒక అమూల్యమైన దేవుడి మాటలు మనం వినబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఆయన మన మధ్యలోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంత అవకాశం ఇచ్చిన ఊరికి వచ్చిన బిడ్డలందరూ కూడా, పెద్దలు అలాగే దైవజనులు మరి సతీష్ కుమార్ గారికి, రాహేల్ సిస్టర్ గారికి ఎంత అవకాశం ఇచ్చారు. ప్రేమతో పిలిచి మరి మీరు రావాలన్నారు. మాకు ఇప్పటి నుంచో 3 సంవత్సరాల నుంచి ఫేస్బుక్లో ఎంటర్ అవుతాం. మరి రాహేల్ సిస్టర్ గారు మరి చక్కగా ప్రార్థన చూసేవాడిని. ఎందుకంటే మరి ప్రార్థన ఎక్కడుంటుందో బలం అక్కడ ఉంటుంది. ప్రార్థన ఉన్న కాడ ప్రతి అవసరం ఉంది. ఇచ్చించిన చెయ్యాలి ప్రార్థన. ప్రతి ఒక్కరి కుటుంబాలు ధరించాలి. నేను చాలా విషయాలు చూశాను. మరి సిస్టర్ గారు మరి చాలా చక్కగా మరి ప్రార్థన చేస్తుంటే నేను అలాగే చూసేవాడిని లైవ్లో. సరే అవి ఎంటా చూసుకున్నా కాకినాడని. సరే ఎప్పటికైనా మనం ఆ సన్నిధికి వెళ్ళి బలపడతాం. మరి సంఘం వెళ్ళి చూద్దాం. ఎంతైనా పెద్దదా చిన్నదా అని కాదు, దేవుని దృష్టికి ఎంతైనా 2-3 నామములు ఎక్కడ కూడి ఉంటే అదే పెద్ద సంఘం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే 2-3 సార్లు ఎంతమంది అన్నా దేవుని దృష్టికి ఆయన ఆత్మ బంధువులు, ఆయన సజీవుగా ఉంటాడు. ఎందుకనక మరి ఈ విషయం చెప్తానంటే మరి మనము కూడా ఇష్టలుగా ఉన్నాం. దేవుని చిత్తముగా ఒక పాత్రగా ప్రతి పాత్ర ఉంది. మనకి అవయములో ఉన్న ప్రతి పాత్ర లెక్క ఉంది. ఆ లెక్కలో ప్రతి అవసరాన్ని ఉంది. ఆ అవసరానికి మనకి దారి దొరుకుతుంది. ఆ దారిలోనే దేవుడు నీ రాకపోక రహదారిలో నేను ఉన్నాను కాదా, దేనికి చింతిస్తున్నావు, దేని దిగులు పడుతున్నావు, దేనికి నేను ఉన్నాను అని తెలుసుకుంటే ఆయన మోషే ఉన్నట్లు ఆయన ధైర్యం ఇస్తాడు. యెహోషువ ధైర్యం ఉందో, దిగులు పడుకో, చింతించుకో, నీకు మోసే ఉన్నట్లు తోలుతాం కదా అని ఇలా చెప్పుకుంటే వాక్యములు చాలా ఉన్నాయి. ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన అవసరం. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థన ఏకరీతిగా ఉంది. ఆయన అనడం తండ్రి చిత్తం నెరవేర్చే వరకు ప్రార్థించాలి. ప్రార్థన ఎంత ముఖ్యమో వాక్యం అంతే ముఖ్యం. వాక్యం ఎంతో ముఖ్యమో ప్రార్థనలో దేవుని చిత్తం ఎన్నింట్లుగా అంతే ముఖ్యం. చాలా విషయాలు మనం గ్రహించాలి. అన్ని విషయాలు నేను చూస్తా, అన్ని విషయాలు జ్ఞానిస్తా. ఒక భావం, ఒక ఆలోచన మనిషికి హృదయంలో ఎత్తించే మాటలుంటాయి,
మనిషికి హెచ్చించే లోతైన మాటలు ఉంటాయి, గ్రహించాలి. ఇది కరెక్ట్గా ఉంటే మన హృదయంలో ప్రార్థన ఉంటది. ఇది కరెక్ట్గా లేనిది మన హృదయంలో ప్రార్థన నిలకడగా ఉండలేము. నిలకడ కావాలి, నిలకడ ఉండాలి. ఏ స్థితిలో పడిపోయాము, ఏ స్థితిలో లేకదీయాలన్నా తండ్రి ఉన్నాడు. తండ్రి ప్రతి పాత్ర అడుగుతాడు, ఆ పాత్రను ఉండాలి. మనం ఈ ప్రార్థన ఎలా చేయాలి? ఏక మనసుతో ప్రార్థించాలంట. ఇప్పుడు మనందరం సంఘంలో ఉన్న ఏక మనసు కావాలి. మరి ఈ విషయం ప్రార్థన చేయాలని మరి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అనేక బిడ్డలతో నాయన మాట్లాడండి. ప్రతి మాట మీ మాట హృదయములు వెలిగించబడాలి. ఇక్కడున్న బిడ్డలందరినీ రప్పించి మీ వాక్యం ఏంటో, మీ చిత్తమేంటో ప్రతి ఒక్కరు నేర్పించే విధానం రావాలయ్యా. సర్వశక్తి గల దేవుడు అని మేము విశ్వాసిస్తున్నాం. విశ్వాసించే ప్రతి మార్గంలో ఏకరీతిగా ఏక మనసు ప్రార్థించేమన్నా ఆనాడు ప్రవరణ ఏక మనసు ప్రభు అప్రవృత్తి కార్యాలు బోధిస్తుంటే సహవాసం పట్టుదలతో ప్రార్థించారు, రక్షించబడ్డారు. కొన్ని కుటుంబాలు రక్షించబడ్డాయి, కొన్ని ఆత్మీయులు కొనసాగించారు. అయ్యా మీ మాట కావాలి, మీ మాటలు అమృతమైనది, మీ మాటలో సజీవులు ఉన్నది. మీ నమ్ముతున్న ఈ వార్తను మాట్లాడగా ప్రతి హృదయంలో వెలిగించబడాలి. సత్యమైన మాటలు నేర్పించే వాళ్ళందరికీ సహాయాలు దయచమని ఏషినబడుతున్నాం తండ్రి. ఆమె ప్రియమిత్రులారా, సహోదరులారా, ఎలా ప్రార్థించాలి, ఎలా నడవాలి, మనం ఏ రకంగా దేవుని అడగాలి, కొన్ని విషయాలు తెలుసుకుందాం. అప్రోచ్ కార్యాలు చూద్దామండి. తర్వాత ఏంటి అప్రోచ్ కార్యాలు? 1:14 వీరందరూ కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అని మరియు ఆ కాలంలో ఇంచుమించు 180 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి తనను, సహోదరులారా, యేసును పట్టుకున్న వారిని త్రావ చూపుల యోధాల నుంచి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన మాట నెరవేరవలసి ఉండేది. అతను మనలో ఒకరిగా ఎంచబడిన వాడే ఈ మధ్యలో పారిపొక్కులు పొందాను. ఈ యూదా ద్రోహమును సంపాదించిన రోగాన్నిచ్చి ఒక పొలము కొనెను. అతను తలకీర్తులుగా నుండి నడిమికి బొత్తలై అతని పేగులని బయటికి వచ్చాడు. ఈ సంగతి ఎరుషలేములో కామున్న వారందరికీ తెలియవచ్చిన కనుక వారి భాషలో ఆ పొలముకు కనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవరినో కాపాడును గాక అని ఉద్యోగం వేరొక తీసుకున్న గాక కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి వ్యవహారం బాప్తిస్మిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన మన మధ్య సంచరించిన కాలమంతా ఉన్నారు. ఇక్కడ ఎవరిగా మనం మాట్లాడుకోవాలి. బాప్తిస్మిచ్చి ఇచ్చి అక్కడున్న యేసుక్రీస్తు ఉన్నారు, మనం ప్రార్థించాలి. స్త్రీలో ఉన్న మరి ఏక మనసు ఉన్న ప్రార్థించే ఒక మరియ చక్కగా ప్రేమించేది, ప్రార్థనతో పట్టుబడాలి. ఇక్కడ ఏముందండి, ఆనాడు స్త్రీల మధ్య తల్లి మరియ సహోదరులు ఏకమతో ప్రార్థన చేశారు. సమస్య వచ్చింది, ఆ సమస్యకి మన ప్రార్థన కావాలి. ప్రార్థన లేని మన నడవలేదు. ప్రార్థనని శక్తి ఉంది. ఎందుకు మాట అన్నా, ప్రార్థన ఎంత ముఖ్యమో వాక్యం అంతే ముఖ్యం. వాక్యం విధానం ఏంటి, ప్రార్థనలో నడవాలి. బాబా మీకు ఏమవసరమో ఏం అడిగినో అది వీయబడతారు. మనకి ఏం కావాలి? కుటుంబ సమస్యలు అన్ని రకాలు ఉన్నాయి. ఆర్థిక సమస్య కావాలి, ఉంది, ప్రార్థన. బిడ్డల సమస్య ఉంది, ప్రార్థన. భర్త సమస్య ఉంది, ప్రార్థన. అలాగే మన అవయవంలో ప్రతి బాధ, కుటుంబంలో ఇల్లు లేక
అవసరం ఉంది ప్రార్థన. ఈ ప్రార్థన క్రీస్తును మనం ఎలా ఉంటున్నామో నిలిచినట్లుగా క్రీస్తు నందు మీరు నిలుసు ఉండండి అని యోహాను భక్తుడు అన్నాడు. చూడండి అమ్మా, నిలిచి ఉండండి. క్రీస్తులో మనం ఉన్నట్లు ప్రార్థన ఎలా చేస్తున్నామో అలాగే క్రీస్తులో ఉండాలంట. యోహాను యోహాను సువార్త 17:4 నా యందు నిలిచి ఉండండి, నా యందు నిలిచి ఉండండి, నీ యందు మీరు నిలిచి ఉండను. చాలా మంది అండి ఇక్కడ ఏమన్నది, నా యందు నిలిచి ఉండండి. ప్రభు నేను మీ అందరూ నా యందు నిలుచండి, నేను మీ అందరూ నిలుస్తుంటా. ఇక్కడ ప్రభు అన్నాడు, ఒక పేదరాలు 70 సంవత్సరాలు చక్కగా దారం చేస్తుంది, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి. చూస్తే ఒక రైతు వచ్చాడు. ఆ పెద్దవాడి, అయ్యా ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, నేను తినాలి ఉంది, మరి అవి చూడగానే నా మనసులో ఏదో పుణ్యం ఉంది, నేను నిలుచున్నా కనుక తినాలి అయ్యా అంటే, అమ్మ ఇస్తాను, మరి నీ దగ్గర ఏముంది అంటే ఒక బుట్ట ఉంది. ఆ బుట్ట తీసుకెళ్ళి మరి ఆ రైతుకి ఇచ్చింది. ఒక గంట అయింది, గంటన్నర అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది. ఈ పెద్దవాడు నిలిసే ఉంది. తన హృదయంలో ఏదో బాధ వచ్చేస్తుంది. 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, ఇంకా రాలేదు. ఏంటి నా బుట్ట కూడా ఎట్టిపోయాడు, ఇంకా నిలుచున్నాడే, ఇంకా రాలేదు, నేను తినాలనుకుంటాను. నా బుట్ట వచ్చిన అవసరం అతనికి, నేను ద్రాక్షలు ఏమంటే వదిలిపోయాను కదా, నా బుట్ట అవసరం వచ్చిందా, ఈ బుట్ట కావాలమ్మని మూలుకుంటా ఎదరగలింది. వెళ్తే ఈ రైతు వచ్చాడు. అమ్మా సహోదరి ఆగమ్మా, అయ్యా ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు, ఏంటమ్మా ఇప్పుడు దాకా ఉన్నా కదా ఎందుకు వెళ్ళిపోతున్నావు, అయ్యా నుంచున్నానయ్యా, నువ్వు ఇక్కడ రావని వెళ్ళిపోతున్నాను అని చెప్తే, అమ్మా నువ్వు అడిగింది ద్రాక్ష పళ్ళు, నేను తెచ్చింది అనేక ద్రాక్ష పళ్ళు, అన్ని రకాలు ద్రాక్ష పళ్ళు తెచ్చా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటంటే దేవుని దృష్టికి నిలిచి ఉండాలి. ఏమి ఇవ్వాలా, ఏమి అడగాల, ఏమి ఇవ్వతున్నాడో కొన్ని సందేశాలు మనం ఊహించి జరుగుతాయి, ఊహించే కార్యములు కొన్ని జరుగుతాయి. మనం అనుకున్నది ఆశించద్దు, మనం అనుకున్నది ఏంది ఇది జరగాలి అని అనుకుంటే కొన్ని జరగవు. ఇక్కడ ఈ ప్రభు ఏంటంటే, నా యందు మీరు నిలుచున్నారు కదా, నీ యందు నేను నిలిచి ఉందను. చెప్పమ్మా, ద్రాక్షవల్లి నిలిచి ఉన్నట్లే ద్రాక్షవల్లిలో నిలుచుంటేనే గాని వానంతట తాను ఎలాగ ఫలించునో అలాగే నా యందు నిలుచుంటేనే గాని మీరు ఫలింపరు. కదండి, తాను ఎలా ఫలిస్తున్నాయో ద్రాక్షవలు, అలాగే మీరు కూడా అలా నిలిచి ఉంటే మీరు కూడా ఫలిస్తారు. మన హృదయంలో ఫలించే ద్రాక్ష కావాలి ఆత్మ. ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో మన హృదయంలో నింపాలి. నిలిచి ఉన్నాం కదా, మన గంటలెత్తిపోతే మన హృదయము వ్యాధ దుఃఖం వస్తుంది. ఈ వ్యాధ దుఃఖం చాలా కంట్రోల్ పెట్టుకోవాలి. వస్తుంది వ్యాధ దుఃఖం వస్తుంది. మరి ఆత్మలో ఉన్న అన్ని రకాలు ఏదో మన జరగలేదు, నిలిచి ఉన్నాం కదా, ఊహించలేదు, జరగలేదని మన అంతరాత్మ మన హృదయంలో ఏదో వస్తుంది. ఆ రాక మునిపే మీరు నిలుచుండి ప్రార్థించండి. ఆనాడు స్త్రీలందరినీ మరి యోహాను చెప్పు ప్రకారంగా ప్రార్థించి అనేక బిడ్డలకర యేసుక్రీస్తు రాకని మరి ఆనాడు మరి గలిలయ దేశానికి రాకనే ఎంతమంది ప్రార్థించారు, ఎంతమంది రక్షించబడ్డారు. యేసు మాటలు వినాలి, ఆయన మహిమ చూడాలి, ఆయన మహిమలు ఎంతైనా జ్ఞానముతో నడుచుకోవాలి అంటే ఇప్పుడు జ్ఞానము కావాలి. ప్రార్థన ఉంటేనే జ్ఞానం. ప్రార్థన లేని జ్ఞానం ఎలా ఉంటుంది చూడండి. మొదటి కోరిందు 1:21 చూడమ్మా.
21. దేవుడి జ్ఞానానుసారముగా ఆ, లోకమునందు తన జ్ఞానము చేత ఉమ్, దేవుణ్ణి ఎరక్కునినందున ఉమ్, సువార్త ప్రకటన వెలుగుతము చేత ఉమ్, నమ్ము వారిని రక్షించుట ఉమ్. దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన. ఇక్కడ ఉన్నది దేవుని జ్ఞానము తెలుసుకోండి సారముగా. లోకంలో తన జ్ఞానము లేదు. తన చేత దేవుని ఎరగకుంటున్నా దేవుని ఎరగండి. మేము సువార్త ప్రకటిస్తున్నాం. దేనికి? దేవుని ఎదుగుదల చేయకండి. చేత నమ్మిన వారికి రక్షించే దేవుడు అని తెలుసుకొని దయా పూర్ణంగా సంకల్పంతో నడవండి. దయా సంకల్పంతో విజ్ఞానంతో నడవండి. దయా సంకల్పంతో విశ్వాసమైన జ్ఞానం తెచ్చుకోండి. మరి ఈ జ్ఞానం కావాలి. సొలొమోను జ్ఞానముతో ఉంచాడు. సొలొమోను జ్ఞానముతో ఎంత జ్ఞానం ఎలా ఉందా అని మరి ఆయన అంత మార్పు వచ్చింది. ఈ రోజుల్లో జ్ఞానం కావాలి, జ్ఞానం తెలుసుకోవాలి. బిడ్డలకు జ్ఞానం లేదు. కుటుంబానికి ఎలా ఉండాలి, ఎలా కష్టపడాలి, జ్ఞానం ఉపదేశం తెలుసుకుంటా. జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే మనం ఎక్కడైనా ఆయన నిలిచి ఉంటాం. ఎక్కడ నిలిచి ఉన్నాడో అక్కడ నిలబడి ప్రార్థించాలి. ప్రార్థన చాలా శక్తమైంది. ప్రార్థనలను చాలా విశ్వాసంతో ఉంది. చూడమ్మా, ఇంకో మాట కద్దాం. మొదటి దినసిలోకి 5. అమ్మా, ఎవరిలో కీడుకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకడు మంచిదాన్ని ఎల్లప్పుడూ మేలుగా అనుసరించి నడుచుకోండి. ఇంకా ఏముందండి? ఎవరైనా కీడు ప్రతి కీడుక ఎవరికైనా చేయకుండా జాగ్రత్త చూసుకోండి. కీడు చేయకండి. మన కీడు చేయడంతో ప్రార్థించండి. ఎలా ప్రార్థించాలి? ప్రార్థన చేయి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అది ఏమనండి? దేవుని చిత్తం జరగాలని ఏం చేయాలి? ఎక్కడెక్కడ ప్రార్థించాలి. ప్రార్థన నిలుచుండి చేయాలట. మనం ఎక్కడ నిలబడ్డామో అక్కడ నిలబడినట్టు దేవుని మాట నడాలి. ప్రతి మాట ఆయన లెక్క చెప్పాలి. నువ్వేది నేను సరే, ప్రతి మాట ఉంటది. ఆ మాటలను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. సంతోషము దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తిగతంగా ఉండాలి. మన లోపల ఉండాలి. ఇక్కడేందండి? ఎవరు కీడు చేశాడు, ప్రతి కీడు ఎవరైనా చేస్తున్నా చూసుకోండి. ఒకరికొకరు మంచిగా ఎల్లప్పుడు మేలంటాన్ని సంతరించండి. మేలేదేనే మేలు కోసం పాడండి. కీడు కోసం పాడవద్దు. కీడు దూరం పెట్టండి. పాపను దూరం పెట్టండి. మన ఎత్తుతో దూరం పెట్టండి. దేవుని ప్రేమ తెలుసుకొని క్రీస్తు మీ మిమ్మల్ని ప్రేమించడానికి ఈ లోకంలో ఆయన వచ్చాడు. ఈ లోకంలో పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకించి మనం ప్రేమించడానికి. మన హృదయములో పరిశుద్ధాత్మ లేదు. మన హృదయములో దేవుని ప్రేమ లేదు. మన హృదయంలో క్రీస్తు ప్రేమ లేదు. ప్రేమ కావాలి. ఈ రోజుల్లో మనిషికి ప్రేమ అనే విశ్వాసం పోయింది. ప్రేమ అనే సత్యం పోయింది. ప్రేమ అనే మార్గం లేదు. ఈ ప్రేమ కావాలి. నీ కోసం నా కోసం ఒక ప్రేమ త్యాగం చేయగా, నీ కోసం నా కోసం ఒక ప్రేమతో పిలిపించి భారమైన, నీ కోసం నా కోసం ప్రేమతో 150 కిలోలు శిలువ ఎత్తుకుని ఆయన భారమైన. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అమ్మలారా, అయ్యలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, నా కోసం కాదు, మీ కోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. నేను మీ కోసం నిలుచుండి ఉన్నాడు. ఇవాళ యేసుక్రీస్తు ఇలా ఉన్నాడు. ఎందుకని? క్రీస్తు ఈ నామము పరిశుద్ధగా ఉండటం. ఈ శిలువ పరిశుద్ధ మన హృదయంలో నిలిచి ఉన్నదే. యేసుక్రీస్తు ఇలా నిలబెట్టారు. మనము కూడా హృదయములు ఎక్కడ నిలబడ్డాము అక్కడే ప్రార్థించాలి. ప్రార్థన చాలా శక్తమైతే విశ్వాసంతో నిలిచి ఉండాలి. చూడమ్మా, కొలసి ప్రార్థన ఎలా చేయాలి? విశ్వాసంతో నిలిచి ఉండాలంట. కొలసి పత్రిక 1:22.
తన సన్నిధిన తన సన్నిధిని పరిస్థితులు కానీ హిందువులు కానీ విప్లవాలు కానీ నిలబెట్టుకో ఆయన మిమ్మల్ని సమాధానం పెట్టినాం పురోగతి కట్టుబడి సిద్ధంగా ఉంది మీ నిన్నటి ఆకాశం కింద ఉన్న సువార్త దృష్టికి ప్రకటించగలిగిన ఈ సువార్త కలిగిన నిరీక్షణ ఉంది తొలగకుండా ఈ సువార్త ముందు నిలిచి ఉంది కదా ఇది మీకు కలిగినను పౌలు నేను ఆ సువార్త పరిచయాలకు అన్నదా నిలిచి ఉండాలి నిలిచి ఉంటే మాట్లాడాలి నిలిచి ఉంటే జీవించాలి పడుకోకూడదు పడుకుంటూ పడవ దేవుడు లేగెత్తాడు మరి పడుకోలేం దేవుడు లేగెత్తాడు ఎక్కడ పడలేము దేవుడు ఏం చేస్తారని ఏదో రూపంలో అంటాడు అప్పుడు ఓ సహోదరుడు అన్నాడు ఓ సహోదరుడు అన్నాడు రాజు అయ్యా దేవుడు ఉన్నాడయ్యా ఆయన ఒక్కసారి మాట్లాడండి అయ్యా అని అంటే అప్పుడు మంత్రి అన్నాడు మంత్రి అయ్యా నేనే కాదు ప్రపంచానికి నేను అనుకూలమైన చూపిస్తున్నాను ప్రేమ ఇంకేంటి అయ్యా నిజమేనయ్యా దేవుడు ఉన్నాడయ్యా ఓసారి నమ్మండి అయ్యా మనల్ని మన కోసం ప్రాణం పెట్టాడయ్యా ఒక్కసారి ఆయన మాట్లాడండి అయ్యా ఒక్కసారి ఆయన ప్రార్థించేయండి అయ్యా అని అంటే నేనే కాదా అందరికీ కష్టములు ఆదుకుంటున్నాను కష్టములను సేవిస్తున్నాను ఎవరు కష్టం వచ్చినా వాళ్ళకి నడిపిస్తాను కాదా దేవుడు ఉన్నాడు దేనికయ్యా అని ఒక రాజు అంటే అక్కడ ఉన్న మంత్రి మరి అలాగే వెళ్తే మళ్ళీ యేసుక్రీస్తు అలా ఎలాగని అక్కడ ఉన్న మనుషులందరూ చూస్తారు చూస్తే రాజు ఏం చేశాడు అలాగ చూసి ఆ కుర్రవాడు ఆడుకుంటున్నాడు నీళ్ళలో ఆడుకుంటే అక్కడున్న మరి క్షణానికి దేవుడు ఉన్నాడు అని గ్రహించి చెప్పిన మంత్రి ఆ రాజు అలా చూడకొని ఆ కుమారుడు మరి అలా చూత నీళ్లు పడిపోయాడు సరైన దొరికాడు రాజు దొరికితే అప్పుడు పట్టుకున్నాడు తన కుమారుడు రక్షించాడు తండ్రి వచ్చాడు వస్తే అయ్యా నేను కాపాడుతుంది కాదా నువ్వెందుకు దొక్కున్నా ఎంతైనా నా కుమారుడు కదా ఎంతైనా ఆయన కన్న బిడ్డ కాదా అందుకని నా మనసు ఆగలేక పడిపోయాడేమో నేను రక్షించాను అని చూడయ్యా మనస్సు చూపుల్లో ఏ చూపుల్లో మనం ఏ టైంలో ఎక్కడ నిలబడి ఉంటున్నాము ఎక్కడ ప్రార్థన చేస్తాము ఆ ప్రార్థనలో విశ్వ దేవుడి నీళ్ళు ఉండి ఆ మనిషి అలా పడిపోతున్నాడు తక్కువ చూడకని నువ్వు రక్షించావే నీ కోసం నా కోసం ప్రాణ పెట్టిన యేసుక్రీస్తు ఎంత త్యాగం చేసి ఆయన రక్షించాడే మరి ఆయన ఉండబట్టే కదా మనం సజీవులుగా ఉన్నాం ఆయన ప్రేమ బట్టే కదా మన సజీవులుగా ఉండి ఎంతవరకు ఆయన ప్రేమతో పండించాడు అని ఇదయ్యా దేవుడు ఉన్నాడయ్యా అంటే నిజమయ్యా దేవుడు ఉన్నాడు ఆత్మతో సత్యముతో పరిశుద్ధాత్మతో ఆయన సేవించే ప్రార్థన అదే దేవుని చిత్తం దేవుని చిత్తం జరగాలంటే దేవుని ఇష్టలుగా మరి నడవాలి అది చదవమా 24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలకు సంతోష సంగమానికి శరీర కొరకు క్రీస్తు పినపాట్లకు పొదువైన వాటి యొక్క నా వంత శరీరం సంపూర్ణములను చేస్తున్నాడు తన శరీరములో చితగొట్టుకున్నాడు సంపూర్ణములుగా మనం ఉంటున్నాం ఆయన సేవించే ప్రతి పాత్ర ఆయన సేవించే ప్రతి విధానం ఉండాలి అలాగే మరి మనము కూడా లోతైన భావంలో నడుచుకోవాలి ఈ విషయం మనందరూ తెలుసుకొని మరి చక్కగా దేవుని నిలిచి ఉండాలి ఎలా ప్రార్థించాలి క్రీస్తులో నిలిచి ఉండి ప్రార్థించాలి ఏక మనసుతో ఉండాలి ఆయన ఎక్కడెక్కడ ప్రార్థించాలి ఈ 3 విషయాలు చెప్పుకొచ్చాను ఈ విషయం తెలుసుకోవాలి ప్రార్థనలో చాలా శ్రమలు వస్తాయి ప్రార్థనలో కష్టాలు వస్తాయి ప్రార్థనలో ఓర్పుతో సహనముతో జీవించే పరిశుద్ధాత్మతో మనం నిలబడి దేవుని మార్గంలో ప్రార్థన చేయాలి అప్పుడే ఆయన సహవాసంతో అంగీకరిస్తూ ఉంటాం అప్పుడే దేవుని ఇష్టలుగా దేవుని చిత్తముగా నెరవేర్చే వరకు తండ్రి దగ్గరకు చేర్చే వరకు మన హృదయములు కంటి రెప్పలగా ఆయన భద్రతతాడు సంఘం
మనము కూడా మన కుటుంబంలో కూడా ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించి నిలిచుండి ఏకమనసు ప్రార్థన చేయాలని ఈ విషయం తెలుసుకొని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాట దీవించి ఆశ్రయించను కాక ఆమె. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా నీ వందనాలు తండ్రి. అయ్యా ఈ లోకంలో ప్రభావ మీ మాట సత్యమైంది, మీ విశ్వాసము ప్రభావ నేను మేము తెలుసుకున్నాం. ఎంత సూటిగా మాతో మాట్లాడబట్టి ఎక్కడ నిలిచి ఉన్నామో, ఎక్కడ నిలబడి ఉన్నామో, ఎక్కడ ప్రభావ మీలో ఉండే ప్రార్థన చెయ్యాలని అనిపిస్తున్నామో నాయన ప్రతి ఒక్కరు నిలబడినట్లుగా ధరింపచేయండి ప్రభా. నీ సాక్ష్యం ఓడిపోయిన ప్రభా సహాయం చేయించిన ప్రభా. ఏ కుటుంబంలో బాధ, ఏ కుటుంబ సమస్య నిలబడలేక స్థితిలో పడిపోయి లేకలేక ప్రభా నిన్ను ఆరాధించాలని రాలేకపోతున్నాను, నిన్ను స్తుతించాలని రాలేకపోతున్నాను ప్రభా. మాట్లాడు ప్రభా. అయ్యా కుటుంబంలో వేదన, కుటుంబం దుఃఖం, కుటుంబం శాంతిని సమాధానం లేక ఎంతమంది కుటుంబాలని మాట్లాడి ప్రభా. నిన్ను ప్రార్థించాలి నీ కోసం ఒక్కసారైనా, ఒక్క గడి అయినా, ఒక్క నిమిషమైనా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యము వీళ్ళందరూ దిగించే ప్రభా. ప్రతి కష్టంలో తోడనండి, ప్రతి శ్రమలో తోడనండి, ప్రతి కుటుంబంలో బిడ్డని దీవించండి, ఆచరించండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఎంతగా మాట్లాడేవా జన సమూహంలో రప్పించి నీ మాటలు నీ పేట వినాలని నీ విశ్వాసం తెలిసే రీతిగా నేర్పింది ప్రభా. ఎంతగా చూపించు ప్రభా. ఆనాడు ప్రభా ఎక్కడ ప్రార్థించే ప్రభా. అపోస్తకాన్ని ప్రభా అయా సేవిస్తున్నదండి, ప్రార్థిస్తున్నదండి అయా అయా నాయన వందనండి, రక్షించండి ప్రభా. వాళ్ళందరూ కాపుదల భద్రత ఉంచి నీ మాటలు సత్యమైన మాటలు వినాలి నాయన. నీ సాక్షిగా మేము బతకాలి, నీ సాక్షిగా మేము నిలబడాలి, నీ సాక్షిగా మేము సేవించాలి అని ఏ బిడ్డే శ్వాసిస్తున్నారు ప్రతి ఒక్కరికి నడిపించి ఈ సంఘంలో ఇంకా బహువుగా విస్తారమైన తీవులో కుమరించి ప్రతి ఒక్కరికి నా మాటలు నీ సాక్షిగా, నా ప్రేమ నీ సాక్షిగా, నీ ప్రేమ ప్రతి ఒక్కరు తెలిసి చేయాలో వీళ్ళందరికీ ధరించి ప్రతి కుటుంబంలో అయా శాంతిని సమాధానం ఐక్యతగా వీళ్ళందరికీ దీవించి నడిపించండి. క్రీస్తు యేసు పరిశుద్ధాత్మకములు వేడుకుంటా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలండి. స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి మన మధ్యకి వచ్చిన దైవజనులను బట్టి దేవునికి స్తోత్రం. ఇది ఒక అద్భుతమైన మాటలను ప్రభు వినిపించడం జరిగింది. మన యొక్క ప్రార్థన విషయాల్లో మనం ఏ రీతిగా ఉండాలి అని అంటే ఏక మనసుతోనూ ఎడతగక ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడతాయని దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని వినిపించిన పాతిమోతి గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన చివరిలోనికి మనము కానుకలు బట్టి తర్వాత పాపను మనం ముగించుకుందాం. దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క సేవకులు మన మధ్యలోకి వస్తుండగా చిన్న సత్కారం ద్వారా మరి ఆయన కొంచెం దేవునికి స్తోత్రం. మరి దేవుని మన మధ్యకి మరి 15 సంవత్సరాల నుంచి ఆయన మస్తకంలో ఉద్యోగం తర్వాత సేవ కూడా చేస్తా ఉన్నారు. మరి కొంతమంది పాస్టర్లతో కలిసి సేవను సహకరిస్తూ ఎంతో ముందుకి కొనసాగుతా ఉన్నారు. మన యొక్క ఫేస్బుక్ లో దైవవాక్యాన్ని విని మన మధ్యకి రావడం దేవుని యొక్క కృప. మరి యొక్క ఫేస్బుక్ లో వాక్యం చూసి మందిరానికి వస్తానన్నారు. ఆ రీతిగా ఈ రోజు ఈ సమయాన్ని క్రమించినందుకు వందనాలు. దేవుడు ఒక అద్భుతమైన విషయాలను వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడి మన ప్రార్థనలు ఏక మనసుతో ఏకాగ్రత ఎల్లప్పుడూ చేసే వారంగా ఉన్నప్పుడు దేవుని యొక్క దీవులు మన కుటుంబం అనుగ్రహించబడతాయని ఒక అద్భుతమైన సందేశాన్ని వినిపించినారు. దేవునికి స్తోత్రం. మరి మా ఫ్రెండ్ లో ఆయన అక్కడ ఒక జాబ్ చేస్తా ఉన్నారు. ఆ రీతిగా మరి పార్ట్ టైం దైవజనులుగా మన తెలుగు వాడి మధ్య మంచి సువార్త ప్రకటిస్తూ దేవుని కొరకు బలమైన రీతిలో గొప్పగా వాడబడుతున్న దైవజనులను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సార్. ప్రైజ్